ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును. యోబు జీవితం మనందరికీ తెలుసు. యోబు ఆయా రకాల పరిశోధనల గుండా, ఆయా రకాల సమస్యల గుండా తన ప్రయాణాన్ని నడిపించుకున్నవాడు. కానీ చివరకు దేవుని చిత్తానుసారంగా విజయాన్ని పొంది నేటి తరమైన మనందరికీ కూడా ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడు. నా మార్గము నా ప్రభువుకు తెలియను అంటే, నేను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, కష్టాలు, బాధలు అవన్నీ కూడా నా ప్రభువుకు తెలుసు. నేను ఆయన్ని నాకెందుకు ఇలాంటి కష్టాలు పంపించావు, నన్నెందుకు ఈ బాధలకు అప్పగించావు అని ప్రభు మీద విసుక్కోవట్లేదు కానీ, ప్రభు మీద సణుక్కోవట్లేదు కానీ, ప్రభువును ప్రశ్నించట్లేదు కానీ, ఆయన నన్ను శోధించుట నాకెంతో మంచిది, నన్ను సువర్ణము వలె తయారయ్యేలాగా ఈ యొక్క పరిస్థితులు నాకు తోడ్పడ్డాయి అంటూ ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఆయా రకాల గాఢాంధకార పరిస్థితులు గుండా వెళ్తున్నవేమో. ఒకవేళ నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో శోధనలు కలుగుతున్నాయేమో, బాధలు కలుగుతున్నాయేమో. నేను ఒకలా ప్లాన్ చేసుకుంటే పరిస్థితులు ఇలా ఉన్నాయేంటి అని అనుకుంటున్నావా? నేను నా జీవితం గురించి ఎంతో చక్కని ఆశలు కలిగి ఉంటే, ఎన్నో ఊహలు కలిగి ఉంటే, ఈ భయంకరమైన పరిస్థితి హఠాత్తుగా నా జీవితంలో ఎందుకు వచ్చింది? నా కుటుంబంలో కష్టం ఏంటి? నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, నా పిల్లల విషయంలో, నా ఆర్థిక విషయాల్లో, నా వ్యాపారం విషయంలో, నా ఉద్యోగం విషయంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో ఈ శోధన ఏంటి, ఈ బాధ ఏంటి అని వాపోతున్నావా, బాధపడుతున్నావా? అయితే నువ్వు నమ్ముతున్నావా? ఈ శోధన, ఈ కష్టము నిన్ను సువర్ణం వలె మారుస్తుంది. నేను నువ్వుగా దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే నీకొచ్చిన ఈ కష్టము, నీకొచ్చిన ఈ బాధ, నీకొచ్చినటువంటి సమస్య నిన్ను మరింత ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నిన్ను సువర్ణంగా మారుస్తాడు దేవుడు. అంటే నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతుందంట. ఒకవేళ ఒక రోల్డ్ గోల్డ్ వస్తువుని అగ్నిలో వేసాం అనుకోండి, అది కాలి బూడిదైపోతుంది. అదే బంగారాన్ని వేసాం అనుకోండి, ఇంకా షైన్ అవుతుంది. నీ జీవితం ఇంకా అద్భుతంగా దేవుని చేతిలో వాడబడ్డానికి, నువ్వు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నువ్వు ఇంకా ప్రభు రూపంలో రావడానికి, ప్రభుకు దగ్గర అవడానికి, ఇంకా దేవుని చిత్తంలో నువ్వు ఎదగడానికి నీకున్న ఈ సమస్య ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సమస్యకు భయపడొద్దు, శోధనకు భయపడొద్దు, ఒంటరితనానికి భయపడొద్దు. నాకే ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు ఈ కష్టం అని వేసారిపోవద్దు. కానీ దేవునికి అప్పగించుకో. ప్రభు బలమైన కార్యాలు చేస్తాడు. ఈ కష్టం తర్వాత నువ్వు ఇంకా బలమైన సాక్షిగా ప్రభు కొరకు ఉండబోతున్నావు. అద్భుతాలు నీ జీవితంలో చూడబోతున్నావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు నీ కొరకు జీవించడానికి, ప్రతి సమస్య మీద విజయం పొందడానికి, ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్య త్వరగా తీర్చబడి దాని తర్వాత నీ బిడ్డలు సువర్ణం వలె ప్రకాశించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.